తెలంగాణ భవన్లో పార్లమెంట్ అభ్యర్థుల లిస్టుపై గులాబీ బాస్ కేసీఆర్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. కరీంనగర్ పెద్దపల్లి జిల్లా నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ పేర్లను పార్లమెంట్ అభ్యర్థులుగా ఖరారు చేశారు. అలాగే కరీంనగర్ సభపైన చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో భవన్లో పార్లమెంటు అభ్యర్థుల లిస్టుపై గులాబీ బాస్ కేసీఆర్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. కరీంనగర్ పెద్దపల్లి జిల్లా నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, అలాగే పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ పేర్లను పార్లమెంటు అభ్యర్థులుగా ఖరారు చేశారు. అలాగే కరీంనగర్ సభపైన చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ భూపతి అందిస్తారు. కిరణ్ భూపతి. హరిత, ఇప్పటికే ఈ నెల 12వ తేదీన ఎస్ఆర్ఆర్ కళాశాలలో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించబోతుంది. దానికి సంబంధించినటువంటి కసరత్తు కూడా ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించినటువంటి ఫైనల్ ఏదైతే ఉందో ఫైనల్ లిస్టు కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫైనల్ చేశారు. పూర్తిగా కరీంనగర్ సంబంధించినటువంటి అంశంలో కూడా వినోద్ కుమార్ అయితే మొగ్గు చూపుతున్నట్టు కాసేపటి క్రితమే పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశాలతో కూడా ఏదైతే నేతలతో కూడా సమావేశమయ్యారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఈ నెల 12వ తేదీన ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఒక భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇక అంతేకాకుండా అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఫైనల్ లిస్ట్ ఏదైతే ఉందో ఇప్పటికే దాదాపు రేపు 4 నుంచి 5 స్థానాలు కూడా కేసీఆర్ ప్రకటించేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి నేపథ్యంలో సుమారు 4 నుంచి 5 స్థానాల అభ్యర్థులను రేపు ప్రకటించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలంగాణ భవన్ వర్గాలు అయితే కాసేపటి క్రితమే వెల్లడించాయి. పూర్తిగా బీఆర్ఎస్ బహిరంగ సభ ఏదైతే ఉందో ఈ నెల 12వ తేదీన తలపెట్టారు. ఎందుకంటే 10వ తేదీన అనుకున్నారు. ఆ రోజు 10వ తారీఖు అమావాస్య కావడంతో కొంత సెంటిమెంట్గా భావించేటువంటి కేసీఆర్ అయితే 12వ తేదీన సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయాలని కూడా అనుకుంటున్నటువంటి నేపథ్యంలో రేపు కూడా మరొక పార్లమెంట్ సెగ్మెంట్ ఏదైతే ఉందో ఖమ్మంతో పాటు మహబూబాబాద్కు సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ నేతలతో కూడా భేటీ కాబోతున్నారు. ఇక వరుస సమావేశాలతో బిజీగా కేసీఆర్ అయితే గడపబోతున్నారు. తెలంగాణ భవన్ వేదికగా కూడా ఈ పార్లమెంట్కు సంబంధించినటువంటి నియోజకవర్గ సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఆ సమావేశాలను కూడా ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. కాసేపటి క్రితమే పార్టీ నేతలతో కూడా మాట్లాడినటువంటి కేసీఆర్ ఏదైతే ఆ ఎస్ఆర్ఆర్ ఉద్యమకాలం నుంచి కూడా ఈ నేతలకు సంబంధించినటువంటి అంశంలో పెద్దపల్లి నియోజకవర్గ నేతలతో ప్రస్తుతం భేటీ అయినటువంటి నేపథ్యంలో ఉద్యమకాలం నుంచి ఎస్ఆర్ఆర్ కళాశాల అనేది చాలా సెంటిమెంట్గా వస్తుంది. అక్కడే భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయాలని కూడా కేసీఆర్ భావించారు. ఖచ్చితంగా కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ గెలవబోతుందంటూ కూడా కరీంనగర్ జిల్లా నేతలతో తాను కూడా మాట్లాడినటువంటి నేపథ్యంలో అతి కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. 3 నెలల నుంచి కూడా ఈ సమావేశాలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలపైన కూడా పెద్ద ఎత్తున ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. బీఆర్ఎస్ పార్టీతోనే ఖచ్చితంగా మేలు జరుగుతుందనే ప్రజల్లో టాక్ వస్తున్నట్టుగా తన కొంత రిపోర్ట్స్ వచ్చాయని కూడా వాళ్ళతో కూడా మాట్లాడినటువంటి నేపథ్యంలో నేతలంతా ఖచ్చితంగా కలిసికట్టుగా పనిచేయాలి. వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికలను మనకు ఒక గీటురాయిగా పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా కలిసి సమిష్టిగా వీలైన ఎక్కువ స్థానాలు కూడా గెలుచుకునే విధంగా అందరు అభ్యర్థులు కూడా ప్రణాళికలు కూడా చూపెట్టాలని కూడా చేపట్టిన నేపథ్యంలో ఈ నెల 12వ తేదీన ఎస్ఆర్ఆర్ కళాశాల కరీంనగర్లో ఒక భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. రేపు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఒక 4 నుంచి 5 స్థానాల అభ్యర్థులను కూడా రేపు ప్రకటించేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. హరిత.